హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో చికెను బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నానండి. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. అవేంటో చూద్దాం. కొద్దిగా చికెను, బంగాళదుంపలు కొద్దిగా, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్, ఫ్రెష్ మసాలా పేస్ట్ కొద్దిగా. ఇప్పుడు వీటితో ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకుందామండి. ఇప్పుడైతే ఒక కళాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని వేసుకుందండి. కర్రీకి సరిపడా ఆయిల్, ఆనియన్స్ ముక్కలు అయితే వేసేసుకుందాం. కూరకు సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. మధ్యలో చూసి సాల్ట్ సరిపోకపోతే ఇంకొకసారి వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇంట్లో చికెన్ తక్కువగా ఉన్నప్పుడు ఒక పెద్ద బంగాళదుంప తీసుకుని చికెన్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం. నా వీడియోస్ అన్నీ చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్, అందరి సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. నా వంటలు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన చికెన్ కర్రీలో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు, గరం మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందండి. కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం. మనం ముందుగా వేసుకున్న మసాలా పౌడర్లన్నీ ఫ్లేవర్ దీనికి పడుతుందండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం.
ఇప్పుడు ఇందులో ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకుందాం. ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక్క నిమిషం స్టవ్ మీద ఉడకబెట్టుకుంటే సరిపోద్ది, ఎందుకంటే కర్రీలో ఉడుకుతుంది కాబట్టి. ఎక్కువ ఉడకబెట్టేస్తే కర్రీలో పేస్ట్ అయిపోద్దండి బంగాళదుంప. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. ఇందులో కారం అయితే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసుకుందాం అండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. చాలా బాగుంటుందండి చికెన్ బంగాళదుంప కర్రీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుని కర్రీ ఎలా వచ్చిందో చూద్దామండి. మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ రెడీ అయిందో లేదో చూద్దామండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.